ఈ రాష్ట్రంలో పేదవాడికి మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం అనేది అందే పరిస్థితి రానున్న రోజుల్లో ఉండబోదు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకుని ఆస్తులు అమ్ముకొని ఇంకో రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే మనము మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే అందించాలనుకుంటున్నామో వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి అవి కూడా మరి ఉచితంగా అందించబోవాల్సింది. ఇక వాటిని కూడా మరి ఇక ఫీజులకే చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో ప్రజలకు మంచి చేయరు, చేసే ఉద్దేశం మీకు లేదని ఇప్పటికే మాకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.